గణపతి పూజల గురించి ఇప్పటికీ 8 భాగాలు అయిపోయింది. 9వ భాగం చెబుతూ ఉన్నాను. మరి చివరికి భగవంతుని పూజ చేయాలంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పూలు, ఫలం అంటే పండు. అన్నిటికంటే కూడా భక్తి. ఐదోది పత్రం పుష్పం ఫలం తోయం, ఇవి కలిగి పూజ చేయాలి. పత్రం అనేది చాలా విశేషమైంది. ఈ పత్రంలో ఎప్పుడు కూడా పంచపల్లవాలు ఉన్నారు. పంచపల్లవాలు ఏమిటాయంటే మామమే రాజు అంటారు. అంటే ఈ పంచపల్లవాల పేర్లలో మొదటి అక్షరం తీసుకొచ్చారు. మా అంటే మామిడి, రెండో మా మర్రి, మామ, మే మే అంటే మేడి, మామ మే, రాజు అంటే రావి, జు అంటే జువి. ఈ పంచపల్లవాలు చాలా విశేషమైనవి. ఎప్పుడు కూడా ఏ యజ్ఞయాగాలు కర్తవ్యులు చేసినా, దేవతా ప్రతిష్టలు చేసినా, గణపతి నవరాత్రులు చేసినా, తర్వాత ఈ దసరా నవరాత్రులు జరిగిన మరి ఎటువంటి పూజలు కూడా ఈ పంచపల్లవాలు మామ మే రాజు, మామిడి, మర్రి, రావి, జువ్వి, మేడి, ఈ 5 పంచపల్లవాలు చాలా అవసరమైనవి. తర్వాత ఇంకా ఇది ఇచ్చాడు పంచామృతాలు. ఆవు పాలు, ఆవు పిల్లు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసం, ఈ 5 పంచామృతాలు. పంచగవ్యాలు. ఈ పంచగవ్యాలు ఏమిటాయంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, ఆవు పంచతం, ఆవు పేడ, ఈ 5 కలిసి పంచామృతాలు, పంచగవ్యాలు. ఈ పంచామృతాలు, పంచగవ్యాలు, తర్వాత ఈ 5 పంచపల్లవాలు, ఇవి దేనికి ఉపయోగపడతాయి అని తీసుకోవాలి. ఈ చెట్ల యొక్క గాలి చాలా విశేషమైంది. అట్లాగే ఈ ఆవు యొక్క ఇవి తీసుకుంటే పంచామృతాలు, పంచగవ్యాలు కూడా, పంచగవ్యాల్లో ఆవు పేడ, ఆవు పాలు కలిపి, ఆవు పంచిన మధ్య కూడా కలిపి ఆయుర్వేదికలో మందు తయారు చేశారు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ పోవటానికి మరి ఈ పంచగవ్యాల్లో ఆవు పేడ, ఆవు పంచడం ఉపయోగిస్తూ ఉన్నారు. ఒకప్పుడు మన వాళ్ళు ఎక్కడ ప్రతిష్ట జరిగినా ఈ పంచగవ్యాలు తీర్థంగా పుచ్చుకునేవాళ్ళు. ఇవాళ ఆవు పేడ, ఆవు పాల అని ఏవగించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన శరీరంలో మనం తినే ఆహారాల్లో దుర్మాంసం పెడుతోంది. శనగ కింద బాగా కనబడుతుంది, లోపల గుడ్డో పురుగు ఉంటుంది, అది కడుపులో పోతుంది. మనం తినే ఆహారంలో దోమలో ఏమో పడకుండా జాగ్రత్తగా వంట చేసినా అన్న ఆరు గాలి పీల్చుకున్నప్పుడు నోట్లోకి దోమ పోతుంది, వెళ్ళి కూడా చెడు మాంసాలు లోపలికి వస్తుంది. ఇవి కాక వెంట్రుకలు లోపలికి పోతున్నాయి. ఈ వెంట్రుకలు వెన్నిపోవటం వల్ల, ఈ దుర్మాంసాల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఇవాళ రోజున నూనెలు ఉన్నాయి, నూనెలు పూర్తిగా కల్తీ. ఈ కల్తీ వల్ల అనేక ముందు ఏమొస్తుంది, హార్ట్ అటాక్, లేకపోతే క్యాన్సర్ వ్యాధులు, ఇటువంటివి కూడా విపరీతంగా వస్తున్నాయి. ఇటువంటివి రాకుండా ఉండాలంటే ఈ పంచామృతాలు, పంచగవ్యాలు ఇటువంటివి కూడా తీసుకోవటం చాలా అవసరం. ఇవన్నీ కూడా ఈ గణపతి పూజకి తెలిసిన వాళ్ళు ఉపయోగిస్తున్నారు. అటువంటి పూజలో మనం పాల్గొనాలి, ఆ పూజ చేయాలి. తర్వాత పత్రి, నేరేడు, మారేడు, నెలవంక, మామిడి, దుర్వార, చెంగల్వ, ఉత్తరేడు వేరు వేరుగా తెచ్చి వేడుకతో పూజిస్తూ బాబుగా దేవ గణపతికి ఇప్పుడు మారేడు ఉంది, మారేడు దళం అంటారు. 3 ఆకులు కలిసి మారేడు దళం ఉంది.
ఈ మారేడు దళంతో పూజ చేయాలి. ఈ మారేడు దళం ఎట్లా పూజించాలి అనేది చాలా అవసరం. ఈ మారేడు దళం యొక్క ఫలితం ఏమిటంటే ఒక్కోడికి ఓనమాలు రావు. ఒకరికి వాడికి సంతకం పెట్టడం చేత కాదు. వేలుముద్ర వేయాలంటే కూడా ఆ వేలుముద్ర వేయాలంటే కూడా పక్క మనుషులు వేలు పట్టుకొని జాగ్రత్త లేక మొత్తం పేపర్ పోతుంది. కానీ వాడి దగ్గర చాలా డబ్బు ఉంటుంది. వాడు ఎటువంటి వాడంటే గొప్ప నిజాయితీ పరుడు, ఎవరికి అపకారం చేసేవాడు కాదు, కష్టజీవి, కష్టపడి సంపాదిస్తాడు, ఎవరి డబ్బుకి ఆశపడ్డు. అటువంటి వాడిని ఏం చేస్తాను నమ్మకంతో అయ్యా ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు అంటే ఆ డబ్బులు వాడి దగ్గర ఉంచుతాడు. వ్యవసాయంలో ఖర్చు పెడతాడు. దాని వచ్చిన లాభం చాలా కాస్త పంచుతూ ఉంటాడు. ఎవరి సొమ్ము వాడు. వాడు పూర్వజన్మలో మారేడు దళంతో పూజ చేస్తే వాడు ఏమీ చేయకుండా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని సుఖంగా బతుకుతాడు. ఏమి తెలియని వాళ్ళు అంటారు, అరే వాడు దళం వేసుకు పుట్టాడు రా అంటారు. మనం ఇంత కష్టపడుతున్నాము, మనం జరగట్లేదు, వాడికి బాగా జరుగుతుందంటే వాడు దళం వేసుకొని పుట్టాడు రా అంటారు. ఆ మారేడు దళంతో పూజ చేశారు. పత్రి, పుష్పాలు వీళ్ళు కూడా చాలా అవసరం. ఈ పుష్పాలు అనేక రకాల పుష్పాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా భగవంతుడు అనేవాడు ఎట్లా ఉన్నాడు హిందూ మతంలో చూపించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. హిందూ మతంలో దేవుడు స్వరూపాన్ని ఒకప్పుడు రాతితో విగ్రహం చేసి చూపించారు. సరే, రాతితో విగ్రహం ఏం చేశారు? ఒక మనిషికి గణపతున్నాడు, కొండలాంటి ధరించి ఫోటో తీసిన వినాయకుడు ఉన్నాడు. ఈశ్వరుడు చూపించారు, ఒక విగ్గు పెట్టారు, జటాజూతం, దాని మీద గంగా అమ్మవారి ఫోటోల బొమ్మలాంటి పెట్టారు, పైన చంద్రుడు పెట్టారు. నేను చంద్రశేఖరుడు అన్నారు. అయితే ఎట్లా ఉంది? దాంట్లో దేవుడికి ఒక అవతారాలు చూపించారు. వేద మంత్రాలను విష్ణుమూర్తిని చూపించారు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం. సహస్రం 1000 తలకాయలు ఉన్నాడు. 1000 తలకాయలు కాదు, లెక్కకు రాని తలకాయలు ఉన్నాయిట. ఆయన ఎంతున్నాడు? విశ్వాక్షము, ఈ భూమి ఆకాశం అంత కళ్ళుందిట. విశ్వశంభవం, విశ్వం మొత్తం ఆవరించున్నట. ఇటువంటి దేవుడు ఎట్లా ఉన్నాడు? పంచభూతాత్మకంగా ఉన్నాడు. పంచభూతాత్మకం ఏమిటి? మరి భూమి, అగ్ని, వాయువు, జలము, పృథివీ, ఈ 5 రకాలు పంచభూతాలు. ఈ పంచభూతాత్మకమైనటువంటి భగవంతుడు. పంచ పల్లవాలు ఇవన్నీ కూడా పంచగవ్యాలు, ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటివి. వీటితో మనం పూజించాలి, వీటిని మనం సేవించాలి. ఇన్ని చేసినా కూడా మనం చేసేటువంటి పొరపాటు చేయకుండా ఉండాలి. మన యొక్క దోషాలు పోవాలి అంటే మనకు ఉత్తమ సంతానం కలుగుతారు. మనము ఉత్తమమైన పనులు చేస్తే వాడు ఉత్తమమైన పనులు నేర్చుకుంటారు. ఒకప్పుడు తల్లిదండ్రులు బిడ్డల్ని కష్టపడి పోషిస్తే బిడ్డలు కూడా తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా పూజించారు. కాబట్టి వినాయకుడిని పూజించాలి. తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా చేయాలి. పిల్లల్ని బాగా పెంచాలి. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు. ఎప్పుడు మనిషికి మనిషి మంచి చేసుకొని సహకరించుకొని ఈ గణపతి నవరాత్రులు, దసరా నవరాత్రులు, ఇట్లాంటి దేవతా పూజల్ని కూడా చేసుకుంటూ అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఈ గణపతికి సంబంధించిన 9 భాగాలు చెప్పడం జరిగింది. హరి ఓం తత్సత్.